అండ్ ఇంకొకటి వైసీపీలో ఎంతో కొంత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అనేది ఉంది వైసీపీలో. ఎందుకంటే వైసీపీ వచ్చినటువంటి పరిస్థితులు ఆ టైంలో ఏ సిచ్యువేషన్స్లో వైసీపీ పార్టీ స్థాపించబడింది అనేది అందరికీ తెలిసిన విషయం. సో ఈ నేపథ్యంలో మీకు ఆ ఎఫెక్ట్ ఏం పడదనుకుంటున్నారా? ఇటువైపు నుంచి అటువైపు ఏమి ఆ ఓటు బ్యాంకు మారదు అని అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రధానంగా మీరు అడిగినటువంటి పాయింట్ మీద మరొక 2 నెలలు జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలే నేరుగా తీర్పు చెప్తారు. ఓటు బ్యాంక్ చీలుద్దా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ పదిలంగా ఉందా అన్నది జనమే సమాధానం చెప్తారు. పోతే రెండోది, ఇందాక మన జనసేన కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఒక మాట అన్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అందట్లేదని. జగనన్న విద్యా దీవెన వాళ్ళని నేరుగా డిగ్రీ కాలేజీలు ఉంటాయి కదా తల్లి, పోయి అడగమని చెప్పండి. ఫీజు రీఎంబర్స్మెంట్. చిరంజీవి గారు, ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు అవన్నీ మాట్లాడుకుంటూ మనకి ఈ రోజు కాదు కదా, ఎప్పటికీ టైం సరిపోదు. కానీ వైఎస్ షర్మిల లెట్ మీ కంప్లీట్. ఒకే ఒక్క మాట తల్లి చెప్పండి. తల్లి ఒకటి లెట్ సింగిల్ స్టేట్మెంట్లో దెన్ లెట్ మీ కంప్లీట్ దెన్ చెప్పండి. జనసేన వాళ్ళు మాట్లాడుతూ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే సంక్షేమ పథకాలు వెళ్తున్నాయని అంటే, అది చేసినటువంటి పరిపాలన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. మా ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా అందరికీ అందుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ సభ్యులకి అందుతున్నాయి. అభివృద్ధి లేదని అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటి తల్లి? ఇవాళ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది, అది అభివృద్ధి కాదా? వైద్య విధానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. ఇవాళ ప్రతి గడపకి కూడా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 1 ఫేజ్ 2 కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి గడపకి ఆశా వర్కర్లు వెళ్తున్నారు, ప్రతి గడపకి ఏఎన్ఎంలు వెళ్తున్నారు. కాదు, ఒక ఫైనల్ ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి. వైఎస్ షర్మిల ఎఫెక్ట్ మీ పార్టీ పైన అసలు ఉంటుంది అనుకుంటున్నారా, ఉండదు అనుకుంటున్నారా? వైఎస్ షర్మిల గారి ఎఫెక్ట్ మా పార్టీ పైన ఏమాత్రం ఉండదు, ఒకటి. రెండోది, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మా మీద ఆరోపించే ముందు మీరు కూర్చొని మీ పొత్తుల యొక్క క్లారిటీని తీసుకోమని చెప్పండి. తీసుకున్న తర్వాత మమ్మల్ని ఆరోపించమని చెప్పండి. రైట్.